ఈరోజు సిరిసిల్ల సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఐడి పార్టీ బృందం ఆడేపు రవి, సన్ ఆఫ్ శ్రీనివాసు 25 years, బివై నగర్, సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారం ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 years లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లో జైలు పోయించిండు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వీళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళను అంటే దొంగతనంలో పాటు చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీద, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీద వాళ్ళ సెల్ ఫోన్లో తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనం చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది. అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో ఇరుకుతారు. ఇరికిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెట్టోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఒక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సామల్ల బాలకిషన్, ఈయన నిమ్మపల్లి, సుభాష్ నగర్లో ఉంటాడు. బోదాసు గోపి, ఈయన కూడా వేములవాడ చిత్తటాన. తర్వాత వేముల చరణ్ రెడ్డి విద్యానగర్లో ఉంటాడు. గాజులవేణి అరుణ్ కుమార్ కొలనూరు, మూల అభిలాష్ వెల్జిపూరు ఇల్లంతకొండ మండలం, శీలం సంతోష్ రెడ్డి అనుపురం, కస్తూరి సాయితేజ నర్మాల. అంటే ఇట్లా ఫ్రెండ్షిప్ పేరు మీద డిఫరెంట్ పర్సన్స్ ఎవరికి తెలియకుండా అతనికి షెల్టర్ కోసం వాడుకోవడము. ఇతని పాటు సహకరించడం అంటే దొంగతనానికి తీసుకెళ్తాడు, వాళ్ళకి నమ్మిస్తాడు, తీసుకుపోయి తాపిస్తాడు, వాళ్ళని దొంగతనం తీసుకుపోతాడు, వాళ్ళు కలిసి దొంగతనం చేస్తాడు. వాళ్ళకి మొదలు తెలియదు కానీ వచ్చి నాడు పోయిన తర్వాత ఇంకా చేయాల్సి వస్తుంది. ఒక శీలం సంతోష్ రెడ్డి, కస్తూరి సాయితేజ మీద తప్ప మిగతా అందరి మీద కూడా గతంలో దొంగతనం చేస్తుంది. కాబట్టి అదే 17.5 గ్రాముల బంగారం, 14.5 తులాల వెండి, 3 పల్సర్ మోటార్స్, 1 ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటారు. మిగతాది కూడా ఇంకా